బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలో ఉన్న బాపనమ్మ కళ్యాణ మండపంలో డీఎస్పీ మహమ్మద్ మొహినుద్దీన్ వివిధ బ్యాంకులకు చెందిన మేనేజర్లతో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయన్న దశలో మేనేజర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని, బ్యాంకులలో సీసీటీవీలు ప్రతి క్షణం రికార్డు చేయాలని సూచించారు. వాళ్ళు ప్లానింగ్ చేయించుకున్నారు. 4th సాటర్డే, ఫ్రైడే రాత్రి, నెక్స్ట్ డే సాటర్డే, 4th సాటర్డే. కాబట్టి ఇది జరగకుండా చూసుకోవాలి. జరిగితే చాలా కష్టమైన పని. కొంచెం బ్యాంక్స్, అన్ని రకాల బ్యాంకులు, అలాగే నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సర్వీసెస్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అందరితో కలిపి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే మన ఏరియాలో ఈ బ్యాంకుల్లో కానీ, ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ వాటిలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి నేరాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా చూసుకోవడం ఒకటి. తర్వాత ఆయా బ్యాంకుల్లో కానీ, ఆ సంస్థల్లో కానీ సెక్యూరిటీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి అంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా, అట్లాగే అలారం సిస్టమ్ పనిచేస్తుందా లేదా, అట్లాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్, సెక్యూరిటీ గార్డులు కానీ అలాంటివి ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అట్లాగే బ్యాంక్ సంబంధించిన అధికారులంతా రావడం జరిగింది. వాళ్ళు కూడా మేము చెప్పిన సూచనలు పాటించి వాళ్ళ యొక్క సీసీ క్యామ్స్ కానీ, అలారం సిస్టమ్స్ కానీ చెక్ చేసుకుంటామని, వాళ్ళ ఏరియాలో, వాళ్ళ బ్యాంకుల్లో, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా ఎటువంటి నేరాలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మేము వాళ్ళు పాటించాల్సిన విషయాలు, చూసుకోవాల్సిన విషయాలు, అట్లాగే వాళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ కూడా వాళ్ళకు మేము సూచనలు చేశాము. అవన్నీ వాళ్ళందరికీ వ్రాతపూర్వకంగా మేము నోటీసులు కూడా జారీ చేస్తాము. ఇప్పుడు ఆ నోటీసులు తీసుకుని వాళ్ళు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని మేము కోరుకుంటాము.